డాక్టర్ అశోక్ కుమార్ గారు అధ్యక్షత వహించవలసిందిగా పత్రాన్ని పిలిచి పత్రగారు ఓకే కోరుతున్నా. మేడం ఎలా చూడరా చూడు ఒకసారి ఓకే మేడం. మరి ఈ కూటానికి ముఖ్య అతిథిగా మోస్ట్ రెవరెండ్ బిషప్ మోడరేటర్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ బాబు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ స్టేజ్ అలంకరించగా పిలుస్తున్నాం. వారి బ్లెస్సీ గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వెస్ట్ గోదావరి బిషప్ గారు రెవరెండ్ ఆనంద్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. జీలం గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మేడం ఎలా చూడరా ఓకే. వర్గీస్ డేనియల్ గారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేడం ఎలా చూడరా ఓకే. శ్రీమతి కే ఆశా పరదేశ్ గారు ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఏఎల్సి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. రెవరెండ్ పి ప్రతాప్ కుమార్ గారు రెవరెండ్ రత్నకుమార్ గారు మాస్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో చర్చమని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. నేనే బొకే వస్తున్నాను. కరుణాకర్ రావు గారు కమల్ రావు గారు రావాల్సింది. మరి ప్రోగ్రామ్స్ కాక దేవుని యొక్క మహోన్నతమైన కృపలో కుమార్ భాస్కర్ గారిని దేవుడు ఆస్వాదించి నేటి దినాన్న 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ దేవునికి నామానికి మహిమకరముగా జరిగించుకోవటానికి దేవాది దేవుడు తన మహాకృపను దాసురాలపైన వారి కుటుంబం పైన స్థిరపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ కృతజ్ఞత ఆరాధనలో పాల్గొంటానికి మన మధ్యకు చేరి వచ్చిన ప్రియులు ఆనంద్ కుమార్ గారికి, అలాగే వర్గీస్ డానియల్ గారికి, ప్రతాప్ గారికి, రత్నాకర్ గారికి, అమ్మగారు ఆశాకిరణ్ పరదేశ్ అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఉమాభాస్కర్ గారికి 75వ జన్మదిన శుభాలు తన కుటుంబ పక్షాన, అలాగే శతవార్షిక రూపాంతర దేవాలయం ఏ క్లాస్ ప్యారిస్ పక్షాన వారి శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయడానికి శ్రీమతి ఎన్ ఆశాకిరణ్ పరదేశ్ అమ్మ గారు ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మా జీవితాల్లో ప్రభావ ఇచ్చిన నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన
ఏర్పాటు చేసినటువంటి స్తుతి కొడుకుని బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చిన తండ్రి. ఎందుచేత అయితే ప్రభావ ఏర్పాటు చేస్తున్నాం అన్నిటికంటగా ముందుగా ఎరిగిన దేవుడిగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు ఆయన. ఇదిగా నేను ఉపవాసాలుగా జీవితంలో మీరు చేసినటువంటి మేలును బట్టి నీకు వందనాలు తండ్రి. నేను గత సంవత్సరం మధ్య బిడ్డను కాచి కాపాడి ప్రభావ ఇచ్చినటువంటి నూతన దయ కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చిన తండ్రి. తన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి నీకు వందనాలు ఆయన. 75 సంవత్సరాల ప్రభావ నీ కృపా హస్తము నీ దయగల హస్తం కింద కాచి కాపాడి ప్రభావ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభావ చక్కటి జీవితాన్ని ఇచ్చి ప్రభావ మీరు ఇంతవరకు బిడ్డను కాచి కాపాడేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంత నిమిత్తమే ప్రభావ బిడ్డ నేను అందరితో కలిపి నిన్ను స్తుతించాలని నిన్ను గర్వపరచాలని ప్రభా ఈ స్తుతికుడిగా ఏర్పాటు చేసుకుని ఉన్నారు తండ్రి. ఈ స్తుతికుడిలో మీరుండండి, ఆదరించేంత వరకు మీరే ఉండి నీ నామ ఘనత మహిమార్థమే జరగటానికి సహాయం దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరం కలిసి చెప్తాం. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి రాష్ట్రాలను సూచించిన ఆ ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మను నా గర్భం ధరింపబడి కనికైన నదిని పుట్టి పొందు పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనము అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ ప్రత్యేక కృతజ్ఞత 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు శ్రీమతి వజ్రం గారు చదివిపిస్తారు. పత్రిక పాఠ్యభాగం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు శ్రీమతి డిఏ పద్మలత గారు చదివిపిస్తారు. సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు శ్రీమతి ప్రశాంతి గారు చదివిపిస్తారు. పాత నిబంధన పాఠ్యభాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు శ్రీమతి వజ్రం గారు. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. తెలియజేస్తూ పత్రిక పాఠ్యభాగం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల వరకు శ్రీమతి డిఏ పద్మలత గారు చదివిపిస్తారు. ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము ఫిలిప్పీయులు 4వ అధ్యాయము
4వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియును. ఆమేన్. పాఠ్యభాగాన్ని చదివించిన శ్రీమతి డిఏ పద్మలత గారి వందనాలు తెలియజేస్తూ సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. శ్రీమతి ప్రశాంతి గారు. సమయం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 6 వచనములు ఈ విధంగా రాయాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. ఈ వాక్యం భాగాన్ని చదివించిన ప్రశాంతి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, పిల్లరా, ఇది సంతోషకరమైనటువంటి సమయం. దేవుని యొక్క మహాకృపలో మరి ఉమాభాస్కర్ గారిని దేవుడు ఆశీర్వదించారు. మరి ఉన్నతమైన ఉద్యోగ జీవితాన్ని విరమించుకుని విశ్రాంత జీవితంలో ఆశీర్వాదకర స్థితిలో కొనసాగు. అంత మాత్రమే కాదు, దైవికమైన పరిచర్యలో వెస్ట్ గోదావరి సెనెట్లో మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఆ స్త్రీల మధ్య కూడా పరిచయం చేయడానికి దేవుడు ఉన్నతంగా వారి ఆయా చోట్ల బలంగా వాడుకునే విధానం, ఇవన్నీ కూడా వారి ఆశీర్వాదాల కారణంగా మనందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడిన తర్వాత ఆ గీతం పాడిన వారే వారి జీవిత విశేషాలు కొన్ని మనతో షేర్ చేసుకుంటారు. పత్రలేఖ గారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన గీతం అలాగే వారిని వచ్చిన కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవా దేవుని హస్తకృతమా, అమూల్యమైన ముత్యమా. యెహోవా దేవుని హస్తకృతమా, అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. కలిగి నోరు తెరుచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. జ్ఞానము కలిగి నోరు తెరుచుదువు,
కృపగల ఉపదేశమును చేయుదు ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా చేతులతో బలము పనిచేయుదు బలమును ఘనతను ధరించుకొందువు చేతులతో బలముగా పనిచేయుదు బలమును ఘనతను ధరించుకొందువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా యాక్చువల్గా నాకు గ్రీటింగ్స్ ఇచ్చారు, తర్వాత టాపిక్ మార్చేసి ఇంట్రడక్షన్ అని చెప్పారు, అన్ని కంబైన్ చేస్తున్నాను. ఓకే, గుడ్ మార్నింగ్. సో ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ బిఫోర్ గివింగ్ మై గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ మై ఫ్యామిలీ టు యూ ఆల్. First of all, I need to thank Paul uncle. He is the strongest reason, in fact, only reason behind for this occasion to happen today. Thank you, uncle. And the moment he said that I'll convince mom, she was not willing to take forward this occasion. The moment he said that I will convince mom, you make your plans. The next day I was sitting with my colleagues and during lunch, and I was discussing with them what could be the best gift for a mom. So someone said, she's a female, she should be fond of jewelry and gold is the precious one. You can gift her, she would definitely like. Someone said, she's into spirituality, you can give a divine books for her to read. And my boss said, give her your time, I will approve your work from home. I said, yes, that would be the best gift for her, but that would come from you and not from me. And other person said, give some good memories to her. So this idea got stuck to my mind badly. So I was thinking, was recalling some instances with her. Being a history lecturer, she is well versed to remember all the dates, periods and all. I could not even remember what is the year of Battle of Plassey. So as a profession, she is well versed in it. But in the real life, when we see, it's a fact that she will not even remember our birthdays. And she will blame us saying, why could not you remember to me that it's her birthday and it's his birthday? This is always sulking me throughout my year. I have always a problem with her. How could you not remember? So, in fact, to be honest, how could not I help her in doing that? So I wanted to give her as some effort.
the people who are here to gathering in her birthday, I wanted to make her know when your life started with her. Some people must have got the cards. When I was asking, when did you start your life with my mom? So they could not recall. So I said like, yes, years passed, we could not even recall it. So I wanted to keep that as a memory with her. Let's capture those moments into one frame so that, anyways, Google is always there for us to remind you that this year this has happened, that year this has happened. So please help me out in taking one photograph with her, with all the years that you have passed with her, made your journey. And this special day, we are here to celebrate all her 75 years of birthday. But moreover, this milestone, I want to put this moment as to contribute and thank God in blessing us with her, keeping her as a guiding factor, light and strength to all our lives. Her life has become a testimony for sacrifice and truth. She always showed us how to lead life with trust and trusting in God. And we are proud to be a part of it. Bible reminds us, God gave His people strength even in their later lives. God has brought laughter to Sarah at her old age. He has given wisdom and courage to Moses at the age of 80. And even Caleb, if you see, he had even declared that, I am still strong the way I was then. So today I pray God that the same strength is given to her in her later years. And today we are celebrating here with all the members. My brother's family is here, Sirish. They came all the way from Qatar. My sister-in-law, Leslie, and their daughter, Abhi. My cousin's family, David, Baugaru and Jilam. Our beloved sister, Eluru Chintapudi, she's doing MRO, Tahsildar in Chintapudi. And my Chinnamma's family, Chinnana's family, and of course, are always partners with our family, uncle's family, Patesh Baugaru, and all our beloved uncles who taught us, pastors as well, of course, uncles we say. So, and thank you a lot. And of course, from the time the beloved Strila Samajam family, entire family we say, all when we call Strila Samajam, I think some 17 to 20 members we see. I don't see all the entire Strila Samajam family is there here, and thanks for that. And today not only we celebrating all the 75 years, we are celebrating the love and affection, joy that we gave, that she has given to us, and the inspiration she has nurtured in our lives. And I wish this Platinum Jubilee will be a true crown of honor to her. Praise God. And thank you, Pastor, for giving me this opportunity. కుటుంబ పక్షాన తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం రాబోతూ ఉన్నాం. మనం దేవుని యొక్క వర్తమానం వైపు ఈ యొక్క కృతజ్ఞతలను ఉద్దేశించి మరి వర్తమానం అందించాలి కనుక దాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వారి వర్తమానం వెళ్ళకముందు సందేశం నిమిత్తం ప్రార్థించడానికి
పాస్టమ్ గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా పని ఆహ్వానిస్తూ ఉన్నాం. కారణభూతుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి దీనదాసులు ఉమాభాస్కర్ గారిని జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరమైన దయ్యా కీర్తనను అనుగ్రహించున్నాం. ఈ 75 సంవత్సరంలో నీ కృపని కాపుదల్లో నీ రెక్కల చాటున ఆరోగ్యంలో నైనా లేమిలో కలిమిలో బాధలు అన్ని విషయంలో సంతోషంలో నీ యొక్క కాపుదలిచ్చిన దేవానికి వందనములు. ఏమించి మీరు రుణము తీర్చుకోలేము. ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నీ వాక్యం సెలవించిన రీతిగా దాసరాలు తండ్రి నీ సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా ఈ స్థుతుల పైన మీరు ఆశలే ఉండమని మరొకసారి వేడుకుంటూ ఉంటున్నాం. ఈ దినమన దాసరాలకి వారి కుటుంబానికి మరి ముఖ్యంగా మాకును నీ వర్తమానమును అందిస్తూ ఉన్న దాసులు మీరు జ్ఞాపకం చేసుకునండి. నోటి మాటలను మీరు బోరుగా వాడుకునండి తండ్రి. నాయన ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరముగా రానున్న కాలంలో ఇంకనూ దీవెనకరముగా తండ్రి వాటి ప్రకారం మేము నెంబర్ వేసుకుని జీవించడానికి నీ సహాయం మాకు అందరికీ దయచేయమని నాయన ఈ వర్తమానాన్ని అందిస్తున్న అయ్యగారి యొక్క నోటికి మీరు బోరుగా వాడుకుని చక్కని వర్తమానం మా జీవితములకు నాయన మేలుకరంగా ఉండడానికి సహాయం చేయమని పరిశుద్ధులని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 3వ చరణం చివరి చరణం కలిసి చివరి చరణం లేచి నిలబడినట్లయితే రెండు అక్కడికి పరదేశ వేగమాలను దేవునికి వర్తమానం వైపు నడిపిస్తారు. 12వ కీర్తన. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని పావనాన మమ్మును దించుమా, నా అంతరంగము లోవసించు నో సమస్తమా, జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మానించి జగ్గు లేవియుండే కుండ చేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు కారణము చే దేవ సంస్తుతి పరమదేవ నిరతమును కృప నిలచియుండును, యెహోవా నీతి తరముల పిల్లలకునుండును, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. మన తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు కృపయు సమాధానం అందరికీ గాక. మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ సభకు అధ్యక్షత వహించిన రూపాంతర శతవార్షిక చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ అశోక్ కుమార్ గారికి, అసోసియేట్ పాస్టర్ గారు ప్రతాప్ గారికి, అల్లాతాకర్ గారికి, సీనియర్ కౌన్సిల్ మెంబర్ గారు మన వర్గీస్నేహాల్ గారు, సివిల్ బిషప్ గారు ఆనంద్ కుమార్ గారు,
అశోక్ గారు, సభలో ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించిన ప్రియ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఏదైనా మరి శ్రీమతి ఓమభాస్కర్ గారి యొక్క 75వ బర్త్డే సెలబ్రేషన్స్ జరిపిస్తున్నటువంటి బిడ్డలు, కుమారుడు కుమార్తె కుటుంబాలకు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మరి దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేసేటువంటి ఈ కుటుంబానికి అత్యంత సన్నిహితులు లోతపాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. డెబ్బైవ బర్త్డే సెలబ్రేషన్ కూడా నేను ప్రసంగం చేశాను. మరి దేవుడు చాలా త్వరితగతిన ఈ సంవత్సరాలు గడిచిపోతుండగా మేడం గారు శ్రీమతి ఓమభాస్కర్ గారి యొక్క జీవితంలో 75 వసంతాలు జరిగిపోవడం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. శ్రీమతి పత్రలేఖ వారి కుమార్తె తల్లిని గురించి చాలా చక్కగా మరి మాట్లాడటం వల్ల అమ్మాయి చెప్పినవన్నీ కూడా కరెక్టే. మరి మేడం గారి గురించి చాలామందికి అందరికి ఉన్న వాళ్ళందరికీ తెలిసిన వారే. ఆవిడ గురించి వేరుగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి స్త్రీమూర్తి. ఒక కోణంలో చూస్తే చాలా చాలా కోపం వస్తుంది, ఇంకో కోణంలో చూస్తే చాలా అభిమానం పెరుగుతుంది. ఆవిడ 2 కోణాలు ఉన్నాయి. ఆవిడ హార్డ్వేరు, ఆవిడ కడుపును పుట్టిన బెట్లో సాఫ్ట్వేర్. అది నేనే చెప్పకండి, ఎవరు చెప్పలేదు. నీకు భయం కూడా. నేను చివరి తిడతాను, మళ్ళీ ఆవిడ చేతి తిట్టించుకుంటాను. మాకు అలవాటు అయిపోయింది. అందరికీ భయం ఇంట్లో. మా ఇద్దరు దెబ్బలాడుకుంటే, లేకపోతే నేను కేకలు వేసుకుంటే, ఇంకా పిల్లలు కూడా అలవాటు అయిపోయింది. అంకుల్కి ఆంటీకి అలవాటు అయ్యేదని ఇంకా అలవాటు పట్టించుకుంటూ మానేశారు. కానీ ఆమె యొక్క విషయాలు తెలిసినటువంటి వాళ్ళలో ఎక్కువ మరి లోతపాల్ గారు, లోతర్ గారు, ఆవిడ పాల్ గారు, వీరు ఆవిడ గురించి చాలా మంచి విషయాలు చెప్తుంటారు. మేము కూడా పాస్టర్గా రూపాంతరంలో ఉన్నప్పుడు దగ్గరగా చూసాం కనుక వారి యొక్క క్రమశిక్షణ, డిసిప్లిన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు అలాగే ఉంది. సాధారణంగా మారుతూ ఉంటాయి. వయసు మీద పడే కొలది కొన్ని మారుతూ ఉంటాయి, కానీ అవి మారలేదు, అలాగే ఉన్నాయి. పట్టువిడుపులు లేవు, ఆవిడకి కాంప్రమైజేషన్ లేదు, తగ్గదు. ఏదో క్రిస్మస్ సినిమాలో తగ్గేది లేదంటే తగ్గదు ఆవిడ. మేము తగ్గిపోవాలి కానీ ఆవిడ తగ్గదు. పాల్ గారు కూడా తగ్గిపోతాడు పాపం. మేము కూడా ఆయన చెప్పి మేము మానేసి చెప్పడం కూడా, ఇంకా ఆయన మాట కూడా వెళ్తారు. కానీ మొత్తానికి 75 బర్త్డే చేసుకొని అంటే ఒప్పించాడు ఆయన. థ్యాంక్స్ అండి. బిడ్డలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆవిడ పట్టుకున్న కాళ్ళు 3 కాళ్ళు
3 అంటే 3 అనాలి, మనం కూడా 4 అనకూడదు. అవి 4 తెలుసుకోవడం మనం ఒప్పుకోవాలి 3 అని. కనుక నేను అందుకని హార్డ్వేర్ అని. కానీ ఆవిడ యొక్క కోణంలో, ఆవిడ యొక్క దృష్టిలో ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్, టైం బీయింగ్, ఇవన్నీ ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సినవి. మొన్న తాసరామ్ గారు నేను కూర్చొని మాట్లాడుతూ వీళ్ళిద్దరు కలిసి 2-3 వాళ్ళ ఇంట్లో చదువుకున్న పిల్లల పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళారు, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి. ఇవి అంటుంది, సరే పిల్లలైతే పర్వాలేదండి, ఆ ఇంట్లో చదువుకున్న పిల్లలు కూడా ఆంటే చాలా భయం. ఆంటీ గురించి చాలా బాగా చెప్తా ఉన్నారు. విజయవాడలో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వారు కూడా డిసిప్లిన్కి అలవాటు పడ్డారు, చదువు విషయంలో కానీ టైం విషయంలో కానీ. మరి దేవుడు వారికి గర్భంలో పుట్టిన బిడ్డలిద్దరూ ఆనుమూర్చారు. ఇంకా వేరే చెప్పనవసరం లేదు. డాక్టర్ శిరీష్ శుద్ధోదం, శ్రీమతి పత్రలేఖ, బిడ్డలిద్దరు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ, గౌరవం, భక్తి. మరి ఈరోజు కూడా ఎదురు చెప్పని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. మరి దేవుడు అటు రీతిగా వారు పెంచుకున్నారు, పెద్ద చేశారు. ఉద్యోగాలు చేయాలంటారు ఆవిడ ఉద్యోగాలు చేయాలంటారు. మరి పిల్లలు దూరంగా ఉన్నారని ఆవిడే అంటారు. ఏం చేయాలి మేము? ఉద్యోగం చేయాలంటారు, దూరంగా ఉన్నారంటారు. మరి ఉద్యోగం చేయాలి, దూరంగా వెళ్ళిపోవాలి. పాల్ గారి పిల్లలిద్దరిని మరి స్టేజ్లో పెట్టేశారు. ఆయన ఒకడే ఉంటున్నాడు. మరి ఎందుకు ఇలాగ పెంచుకున్నామో నాకు తెలియదు. నేను దగ్గర పెట్టుకోవాలిగా పిల్లల్ని, భీమవరం చుట్టుపక్కలే పెట్టుకోవాలి, పాల్గొని హైదరాబాద్ దగ్గరే పెట్టుకోవాలి. మరి ఆవిడకి ఉద్యోగం చేయాలి, అంతే. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఖాళీ ఉండకూడదు. ఆవిడ పట్టుదల అంతే. మరి వయసు మీద పడే కొలది ఒంటరిగా ఉన్నటువంటి చింత, బాధ ఉన్నప్పటికీ ఆ విషయంలో బిడ్డలతో చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అది మాకు తెలుసు, ఆవిడికి తెలుసు. అయినప్పటికీ నిబ్బరంగా నేను వాళ్ళకి చెప్పాను, మీరు ఎక్కడా ఉండలేరు భీమవరంలో తప్ప, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, భీమవరంలోనే ఉండండి. ఏమైనా సరే ఎక్కడ ఉండలేరు, ఎక్కడికి వెళ్ళినా ఉండలేరు, భీమవరంలోనే ఉండాలి. ఈ మాట అనుకోండి. నేను వెంటనే పత్రలేఖకి సుజాత ఫోన్ చేసి, అంకులు వచ్చేమన్నారు భీమవరం అంటారు ఆవిడ. ఇంకా వాళ్ళ కామ్ వచ్చేద్దాం మీద అందరికీ రే సిద్ధు రే ఏంటి అంకులు వచ్చేమన్నారు భీమవరం, ఎందుకు వచ్చేమన్నారా? ఆ మంది ఒక్క వెళ్ళిపోతాడికి డౌన్ మంది నా మీద వస్తుంటారు పిల్లలు. కనుక ఎందుకంటే ఆవిడ ఎక్కడ ఉండలేరు. ఆవిడ పురుషుడు ఎక్కడైనా ఉంటాడు, మగవాడు ఎక్కడైనా ఉంటాడు కదా. ఆడది ఇంట్లోనే ఉండాలి, సొంత ఇంట్లోనే ఉండాలి. ఒంటరిగా ఉండాలి కానీ ప్రయత్నం చేద్దాం, ఇతరులతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి మేడం గారి విషయంలో ఈ 75 సంవత్సరాలు వారి ఉద్యోగం, వారి దగ్గర చదువుకున్నటువంటి ఆనంద్ కుమార్ గారు చెప్తారు. ఇప్పటికి భయమే ఆనంద్ కుమార్ బిషప్ అయినా. బాబాయ్ భయం అంటే ఆయనతో ఆవిడతో మాట్లాడాలి భయం అంటాడు ఆయన బిషప్ గారు. ఇంటర్మీడియట్ ఆయన దగ్గర మేడం దగ్గర చదువుకున్నాడు ఆయన, స్టూడెంట్ ఆయన. భయం, ఆ భయం అలా ఉండిపోయింది. ఆ డిసిప్లిన్, ఆ కంగు అనే కంఠం, ఇవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చిన వరాలు. మేము ఈ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం చాలా సంతోషం, మాకు ఆనందం. మరి మా బిడ్డలిద్దరూ ఇక్కడే వాళ్ళు చెప్పారు. నేను మా చిన్నప్పుడు బర్త్డే 60వ బర్త్డే మా చింటూ అత్తగారి 60th బర్త్డే. దేవుడిద్దరికి ఇక్కడే బిడ్డల్ని మరి సంబంధాలు ఇవ్వడం అనేది, మంచి కుటుంబాలను అనుగ్రహించడం అనేది మాకు ఎంతో సంతోషం. టైం తక్కువగా ఉంది కనుక నేను 2-3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని అనిపిస్తాను. 75వ సంవత్సరం అనేది చాలా గ్రేట్.
ఓ భక్తుడు అన్నాడు, 75 ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ ప్రామిస్. దేవుని యొక్క గొప్ప వాగ్దానం 75వ సంవత్సరం. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ, ఒక న్యూ జర్నీ, ఒక నూతన ప్రయాణానికి ఇది ఒక ప్రారంభం, నూతన అధ్యాయం. చదవబడిన భాగంలో ఆదికాండ 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అబ్రహాంని 75వ ఏట పిలిచాడు. 75వ సంవత్సరంలో అబ్రహాంని దేవుడు పిలిచాడు. సాధారణంగా వయసు అనేది రిటైర్మెంట్ వయసు, 62, 63 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు, విశ్రాంతి తీసుకునే వయసు. ఈ వయసులో రిటైర్ అయిపోవాలని దేవుడు పిలవాలి, కానీ దేవుని సేవ కొరకు దేవుడు అబ్రహాముని 75వ సంవత్సరంలో పిలిచాడు. పిలవడం మాత్రమే కాదు, అబ్రహాముని తన విశ్వాసం యొక్క నూతన ప్రయాణమును ప్రారంభించమని కోరాడు. దేవుడు అబ్రహాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అబ్రహామా, నీవు నా మాట విని వచ్చి ఈ దేశం నుండి, ఈ కుటుంబం నుండి, బంధువులంత నుండి నీవు వచ్చి నేను చూపించే దేశానికి వెళ్ళాలి, నేను చూపించే మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ రోజు నుండి నీకు ఒక కొత్త ప్రయాణం, ఈ రోజు ఒక కొత్త మార్గాన్ని నీకు చూపించబోతామన్నా. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ జర్నీ. ఈ 75వ సంవత్సరం నుండి నీ జీవితంలో కొత్త ప్రయాణాన్ని నీవు ప్రారంభించాలి అని దేవుడు పిలిచి, ఈ 75వ సంవత్సరంలో అబ్రహాముకి నూతన దర్శనాలు కలిగేశాడు, నూతన వాగ్దానాలు ఇచ్చాడు. ఇవి గుడ్ ప్రామిసెస్. ఒక దర్శనం, నూతన దర్శనాలు కలిగేశాడు, నూతన వాగ్దానాలను ఆయన కలిగేశాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. నీ సంతానాన్ని, నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబమును ఆశీర్వదిస్తాను, ఇశ్రాయేలుని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. ఎప్పుడు 75వ సంవత్సరం. ప్రభునందు ప్రియమైన వారు అనేది 75వ సంవత్సరం మానవ జీవితంలో లైఫ్ స్పాన్ పెరుగుతున్న సమయాల్లో ఒకవేళ మేడమ్ గారికి దేవుడు ఒక నూతన విజన్, ఒక కొత్త దర్శనాలతో, వాగ్దానాలతో దేవుడు ఒక కొత్త జీవితాన్ని, ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభించడానికి దేవుడు ఒక అవకాశం అనుగ్రహించాడు. అది ఎక్కడికంటే నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి. మనందరూ కూడా ఎటర్నిటీలోకి వెళ్ళాలి, దాని కొరకు ప్రయాసపడాలి. కానీ దేవుడు ఒక నూతన సంవత్సర ప్రయాణం, నూతన దర్శనంతో, నూతన వాగ్దానాలతో దేవుడు ఆమెకు ఈ గొప్ప బహుమానాన్ని, ఈ నూతన సంవత్సరాన్ని ఒక వరముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి జీవితంలో ఒక నూతన ప్రయాణం, దేవుని చెంతకు చేరడానికి, దేవుని వాగ్దానాలు పొందడానికి. ఎందుకంటే దేవుడు మీ కుటుంబాన్ని ఆస్వాదించాడు, బిడ్డలను ఆస్వాదించాడు, బిడ్డలను దీవించాడు, ఎన్నో ఆశీర్వాదాలతో బిడ్డలు నింపాడు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆయుష్ అది నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికి, ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది ఈ సంవత్సరం. రెండోది, 75 ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. 75వ సంఖ్య
విశ్వాస జీవితానికి ఒక గొప్ప సంకేతం, గుర్తు. విధేయత నమ్మకత్వానికి గుర్తు 75 అనేది. విశ్వాసానికి ప్రాముఖ్యమైనది. సాధారణంగా ఈ వయసులో అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. 75 అంటే విశ్రాంతి తీసుకునే వయసే కదా. 65 నుండి 75 ఇంకంతా విశ్రాంతి తీసుకునే వయసు. కానీ ఈ వయసులో అబ్రహాము దేవుడు పిలిచాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, గొప్పవాడిగా చేశాడు. 75వ సంఖ్య, ఈ నెంబర్ చాలా ఆశీర్వాదకరమైనది. అందరి దక్కే ప్రాధాన్యత కాదు, ఇది అందరికీ దక్కే విషయం కాదు. 75 సంవత్సరాలు జీవించడం అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం. అందరికీ దొరికే బహుమానం కాదు. దేవుడు మీ జీవితంలో ఇచ్చిన గొప్ప వరం, మీ బిడ్డలు చూచుకునే గొప్ప భాగ్యం, మీ కుటుంబంలో సంతోషించే గొప్ప భాగ్యం దేవుడు మీ జీవితంలో అనుగ్రహించారు. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ నెంబర్ ఇన్ యువర్ లైఫ్. చాలా 75వ సంఖ్య మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన సంఖ్య. 7 సంఖ్య బైబిల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా విశిష్టమైన అది. 7కు పరిపూర్ణత, సంపూర్ణత, కంప్లీషన్ అనే మాటలు వాడబడతాయి. 5కి కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. 5వ సంఖ్యకు పరిపూర్ణత కూడా గుర్తు. 7, 5, 75. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మందికి ఆహారం పంచాడు. 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. 7, 5 కలిపితే 75. అంటే 7 పరిపూర్ణత, కంప్లీషన్, పర్ఫెక్షన్. ఇవి 5 పరిపూర్ణత, సంపూర్ణత, 5,000 మందికి ఆహారం పెట్టడం. బైబిల్లో ఈ 2 ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మేడం గారి విషయంలో దేవుని యొక్క పరిపూర్ణత మీ జీవితంలో అనుగ్రహించాడు. పూర్తి పరిపూర్ణత, పూర్తి పరిపక్వత ఆ జీవితాన్ని దేవుని జీవితంలో అనుగ్రహించాడు. పరిపూర్ణంగా మీ జీవితం, కంప్లీషన్ ఆఫ్ లైఫ్ అన్నీ దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఏది కూడా మీ జీవితంలో మిగల్చలేదు. అనుభవించడానికి ఏం లేదు, చూడడానికి ఏం లేదు, అన్నీ మీ కళ్ళ ముందు అన్ని ప్రస్ఫుటంగా దేవుడు అనుగ్రహించాడు. ఆయన సమృద్ధి, ఆయన ఆశీర్వాదాలు, ఆయన మేళ్ళు, బిడ్డలు చూడగలిగే భాగ్యాన్ని దేవుడు మీ జీవితంలో సంపూర్ణంగా అనుగ్రహించాడు. రెండవది 7 + 5, 2 కలిపితే 12. ఈ 12 సంఖ్య కూడా బైబిల్లో చాలా పరిపూర్ణమైంది. 12 మంది శిష్యులు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 12 గోత్రాలు బైబిల్లో కనబడతాయి. 12 మంది అపోస్తలులు తర్వాత పరిచయం చేయడానికి వాడబడ్డారు. సో ఇటు చూసిన 75 చాలా ప్రాముఖ్యత ఏర్పడి ఉన్నది. ఇటు చూసిన ఇటు వచ్చిన 75వ సంఖ్య చాలా పరిపూర్ణత వచ్చేట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 70 + 5, 75. ఈ సంఖ్య ఒక తరాన్ని, పరిపూర్ణతను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని, మరి దేవుని యొక్క సేవను కంప్లీట్గా చేస్తాం. చివరిగా ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యంలో ఫలించదు. వృద్ధాప్యంలో కూడా ఫలించదు. 92వ సంకీర్తనలో 12-14 వచనాల్లో మోషే 80 సంవత్సరాల వయసులో ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు. దేవుడు మోషేకి లీడర్షిప్ ఇచ్చాడు.
80 సంవత్సరాల ఐగుప్తు దేశంలోకి ప్రజలను తోడుకొని వెళ్ళడానికి 80 సంవత్సరాల్లో మోసే దేవుడు పిలిచాడు. అన్న ప్రవక్తి దేవాలయంలో 80 సంవత్సరాల వయసులో పరిచయం చేయడానికి ప్రభుని ఆరాధిస్తాము. 75 సంవత్సరాల దేవుడు మేము పిలిచిన దేవుడు గొప్పవాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. విశ్వాసం కలిగిన దేవుడు. మేము విడిచిపెట్టడం ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. మీ పరిపూర్ణమైన జీవితం, సారవంతమైన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. 92వ సంకీర్తనలో వృద్ధాప్య మందు మీరు సారము కలిగి పచ్చగలుగుదురు అనే మాట వాడతారు. సారము కలిగి, ఇంకా సారము కలిగి పచ్చగలుగుతారు అంటే వర్ధిల్లుదురు, నూతనాభివృద్ధిని పొందుతారు. విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సారాన్ని మీరు పొంది అనేక మందికి సారాన్ని మీరు మీ వయసును బట్టి, పెద్దరికాన్ని బట్టి అనేక మందికి నాయకత్వాన్ని, లక్షణాలను అందించే వారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ సమయంలో 75వ సంవత్సరం చదువుకుంటున్న మీరు అబ్రహాము పిలిచిన దేవుడు, మోషే పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజ్య సువార్త కొరకు నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మన ప్రారంభం ఈ రోజు నుండి మన ప్రారంభం అవ్వాలి. అట్టి కృప దేవుడు మీ జీవితంలో ఈ సంవత్సరం నుండి నూతన ఆశీర్వాదాలు, నూతన వాగ్దానాలు, అనేక మేళ్ళు, ఉపకారాలు దేవుడు మీ జీవితంలో అనుగ్రహించి భరించి అభివృద్ధి చెందించును గాక. ఆమె మేఘాలు బెస్సి మరొకసారి మా కుటుంబ పక్షాన, ఆంధ్రవేదిక నూతన సంఘ పక్షాన మేడం గారికి 75వ వార్షిక 75వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ మేఘాలు బెస్సి. మేడం గారు థ్యాంక్ యూ. కొనసాగాలో అది ఆశీర్వాదాలకు ఏ విధంగా దారితీస్తుందో చక్కని వర్తమానం అందించిన రైట్ రెవరెండ్ డాక్టర్ కె పరదేశ్వరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి ఉమాభాస్కర్ గారిని ఆశీర్వదిస్తూ శుభాలు అందించడానికి మన మధ్య పెద్దలు, గౌరవ పెద్దలు అందరూ ఉన్నారు. బిషప్ ఎమిరిటస్ రైట్ రెవరెండ్ ఆనంద్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. వారు మేడం గారి దగ్గర చదువుకున్నటువంటి వారు. వారు మనకు చాలా సంతోషం. వారి ప్రేమను ఆహ్వానిస్తూ కొన్ని శుభాకాంక్షలకు అందించవలసిందిగా ఈ సమయానికి అప్పగిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. జన్మదినాన్ని జరిగించుకుంటున్న మరి మా యొక్క గురువులు శ్రీమతి ఉమాభాస్కర్ గారికి కృపాధార సెంటినరీ టోదరన్ సంఘ పక్షంగా, మా కుటుంబ పక్షంగా జన్మదిన శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఉమాభాస్కర్ గారి గురించి ఇంతవరకు తెలియపరచబడిన మాటలన్నీ కూడా అక్షర సత్యాలు. ఎందుకంటే వారి యొక్క శిష్యరకంలో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ మరి కేబీజే కాలేజీలో చదవడం జరిగింది. చాలా క్రమశిక్షణ కలిగిన అధ్యాపకురాలు. వారి సబ్జెక్ట్ హిస్టరీ, మాకు పొలిటికల్ సైన్స్ కూడా చెప్పేవారు. చక్కటి మెమరీ పవర్. వారి చేతిలో చదువుకున్న వారందరూ కూడా చాలా ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించారు. అందరూ ఎంపీలు, పిహెచ్డి, ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు వారు సంపాదించుకోవడం జరిగింది. ఎందుచేతనంటే వారు టైం పంక్చువాలిటీ చాలా ప్రాముఖ్యమైనది. ఆ దినాల్లో కేబీజే కాలేజీలో మరి వెస్ట్ గోదావరి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునేవారు. హాస్టల్ ఉండేది. మరి వారు అందించిన కాంట్రిబ్యూషన్ చాలా ప్రాముఖ్యం. బీయింగ్ ఏ మోడల్ ఎగ్జాంపుల్. కారణం ఏంటంటే
మన విద్యలో చాలామంది గురువులు తటస్తూ ఉంటారు. అయితే కొద్దిమందే వాళ్ళు మరలా రికలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి వారిలో ఇప్పుడు ఉమాభాస్కర్ గారు ఉంటారు. కొన్ని విలువలు కలిగిన వారు ఆ దినాల్లో కేబీజే కాలేజీలో మరి చక్కటి అధ్యాపక బృందం ఉండేది. రాజులు ఉన్నారు, ఇంకా మంచి మరి విద్యార్థికులు ఉన్నారు. అయితే ఉమాభాస్కర్ గారు మాత్రం మరి అంతమంది ఫ్యాకల్టీ ఉన్నా వారితో ఒక ప్రత్యేకత. ఎందుచేతనంటే వారు సబ్జెక్ట్ బోధించడం కానీ లేక ఆ కాలాన్ని అనుసరించడం, ఇంకా వారి క్లాస్ అంటే విద్యార్థులందరూ చాలా భయపడేవారు. ఇటు అటు ఏమీ డైవర్ట్ అయ్యే పరిస్థితి కాదు. వారు టీచ్ చేశారంటే అన్నీ కూడా మనసులో ఫీడ్ అయ్యాయి, అన్నీ అలా ముద్రించబడాయి. ఇటు హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ చాలా పట్టు, సబ్జెక్ట్ అంతా కూడా ప్రిపేర్ అయ్యి వారు ముందుగా వచ్చి దాన్ని మరి బోధించడం జరిగేది. కనుక ఈ రీతిగా దేవుడు చక్కటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. వారి యొక్క ఏది మారలేదు, అంటే వారి యొక్క ప్రిన్సిపల్స్ మాత్రం ఏమీ మారలేదు. ఇటు కుటుంబ జీవితంలో కూడా వారి బిడ్డల విషయంలో మరి చక్కటి వారికి విద్య అందించి వారు కూడా ఒక మంచి స్థితిలో ఉండడం. వారిలో ఉన్న మరొక సుగుణం ఏంటంటే అక్కడ చదివే విద్యార్థులకు కూడా వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది, వారిని కూడా ప్రోత్సహించడం. ఈ రీతిగా వారి కుటుంబ జీవితంలో కూడా మరి మంచి, వారి కుమారుడు జనరల్ మెడిసిన్, మరి కుమార్తె కుటుంబం, దేవుడు వారిని ఆశీర్వదించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగో ఆశీర్వదించబడతారు. అదే రీతిగా చర్చ్ కాంట్రిబ్యూషన్ మనం చూసుకోగలిగితే సినడ్ విషయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వారు ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే చాలా ఈ సినడ్ ఏళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏళ్ళ వారు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క బాధ్యత ఏంటో వారు పరిపూర్ణంగా నెరవేర్చారు. చాలామంది నేను గమనించాను, ఏదో పదవి తీసుకోవడం తప్పించి దాని మీద ప్రత్యేకమైన బాధ్యత ఉండదు. కానీ వారు ఇప్పటికప్పుడే ఫోన్లో సంభాషించడం కానీ, లేదా సినడ్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, క్రిస్మస్ కార్యక్రమం జరిగినప్పుడు వారి కాంట్రిబ్యూషన్ ఎప్పుడూ ఉండేది. ఈ విడో పాస్టమ్మ గారి విషయంలో వారు ప్రతిస్పందించి ప్రతి సంవత్సరం వారు మరి వారి ఎడల దాతృత్వాన్ని వారు కలిగి ఉండడం. అదే రీతిగా ఎక్కడైనా ఎగ్జిక్యూటివ్ కమిటీ పెడితే కంపల్సరీ అటెండ్ అవ్వడం. నేను నిడదవోలు దగ్గర పురుషోత్పల్లిలో పెట్టాను ఒకసారి, భీమవరం నుంచి చాలా దూరం అయినా వారు అక్కడి నుంచి కారు ప్రయాణం చేసి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పాల్గొనడం. వర్గీస్ డానియల్ గారు వీళ్ళందరూ కలిసి రావడం అంటే సినడ్ అభివృద్ధి ఎడల వారుకున్న విజన్, సంఘాలు కానీ సంఘ గురువుల ఎడల వారుకున్న దర్శనం. స్త్రీల ర్యాలీలు వచ్చినాయంటే మరి దాని గురించి కూడా వారు చాలా, నేను ముంబై వెళ్తున్నానండి, ఎప్పుడు వస్తుంది ఈ షెడ్యూల్ అని వారు అడగడం. ఎక్కడైనా వారిని లీడర్గా వేసినప్పుడు మరి అక్కడికి వెళ్ళి వాక్య విషయంలో కూడా బోధించడం. కనుక ఇలాంటి కొన్ని కార్యక్రమాల్లో వారు ఒక షెడ్యూల్ అనేది ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ కలిగిన మరి జీవితాన్ని వారు అవలంబించి వారి ప్రయాణాన్ని కొనసాగించుకున్నారు. ఈ 75 సంవత్సరాలు మరి వారి యొక్క యాత్రా జీవితంలో దేవుడు వారికి శక్తిని అనుగ్రహించడం, ఒక దర్శనం అనేది దేవుడు అనుగ్రహించడం ద్వారా ఇంకా వారు స్ట్రెంగ్త్ అయ్యి
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచమని హబక్కూకు ప్రవక్త ప్రార్థించాడు. కనుక దేవుడు వారికి ఇంకా నూతన బలాన్ని అనుగ్రహించే రీతిగా మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు వారి బిడ్డలు ఎంతో మరి ఆశీర్వాద భరితులన్నమాట. ఎందుకంటే ఉమాభాస్కర్ గారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు వారు నేర్చుకోవడానికి, తర్వాత వారికి అనుగ్రహించిన సంతానం కూడా వృద్ధులు ఉండడం అనేది అది ఎంతో ఆశీర్వాదకరం. కారణం ఏంటంటే వారి నుంచి కొన్ని విషయాలు మనం గ్రహించుకోవడానికి, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని వారికి అనుగ్రహించారు. అందుచేత మరి భీమవరం పట్టణంలో మరి లెక్చరర్స్ ఆ దినాల్లో మన కమ్యూనిటీలో మరి ఉన్నారు అంటే ఉమాభాస్కర్ గారు కానీ, వర్గీస్ జైనల్ గారు కానీ, డాక్టర్ పట్టాదేవరాజు గారు కానీ, కొంతమంది. ఎందుకంటే వారు ఇంకా చాలా జమ్స్ మాట. దేవుడు చక్కటి ఆధిక్యత వారికి ఇవ్వడం అనేది మనం చూడగలుగుతాం. యెహోవా యందు నమ్మికించేవారంటే కథలకు నిత్యము సియోను కొండవారే ఉంటారన్న. యెహోవా యందు నమ్మికించేవారు కనుక ఉమాభాస్కర్ గారు ఎప్పుడు అదే స్థిరత్వంలో వారు ఉన్నారు. దేవుడు ఇంకా అనేక దయా కిరీటాలు దేవుడు వారికి అనుగ్రహించే రీతిగా మన అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అట్టి కృప దేవుడు వారికి అనుగ్రహించునుగా. థ్యాంక్ యూ సార్. చక్కని శుభాలు అందించిన ఆనంద్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వచ్చిన వెస్ట్ గోదావరి నాయకులు వర్గీస్ డానియల్ గారు, ఫార్మర్ కౌన్సిల్ మెంబర్ గారు వారు శుభాలు అందించవలసిందిగా ఈ సమయం అప్పగిస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉమాభాస్కర్ గారి యొక్క 78th ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కి అధ్యక్షత వహించినటువంటి రెవరెండ్ అశోక్ గారు, మోడరేటర్ బిషప్ రాజేష్ బాబు గారు, వెస్ట్ గోదావరి బిషప్ ఆనంద్ కుమార్ గారు, I'm very happy to participate in the 70th birthday celebrations of ఉమాభాస్కర్ గారు. చాలామంది ఆవిడ గురించి ఉపోద్ఘాతం చెప్తాను, డిసిప్లిన్. కానీ రాబర్ట్ స్మిత్ అని ఒక చక్కని మాట చెప్తాడు, అన్లెస్ యు ఆర్ ఏ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు నీ జీవితంలో డిసిప్లిన్గా ఉండకపోతే యూ కెనాట్ బి ఏ డిసిప్లినర్. మరి ఉమాభాస్కర్ గారికి ఈ మధ్యకాలంలోనే చాలామందికి 80s నుంచో 90s నుంచో తెలుసు. షీ బికేమ్ ఫేమస్ ఆర్ పాపులర్. అప్పటి వరకు కూడా షీ వాజ్ ఇన్ హైబర్నేషన్, ఎవరికి కనపడకుండా. నాకు తెలిసినంత వరకు బెట్టి టీచర్ గారు వచ్చిన కాడ నుంచి వాళ్ళిద్దరు కలిపి లైవ్ లైట్లోకి వచ్చే వరకు గుడికి వస్తారు. ఏమా కరెక్ట్? బెట్టి టీచర్ గారే ఆమె తీసుకొచ్చారు. నేను ఉమాభాస్కర్ గారు చెప్పాలంటే ఒక మాట ఖచ్చితంగా చెప్తాను. షీ ఈజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ లైఫ్. ఆమె జీవితానికి గెలిచింది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. చాలామంది జీవితాలని when things are very favorable, చాలా సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని సానుకూలంగా గడిపేస్తారు, సానుకూలంగా ప్రతిబింబిస్తారు, సానుకూలంగా పైకెరుగుతారు. బట్ ఉమాభాస్కర్ ఇస్ లైఫ్ ఈస్ నాట్ లైక్ దట్. From a very hard situations, she grown up herself. అది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది పిల్లలతో. ఇన్ వెరీ హార్డ్ సిచ్యుయేషన్స్ షీ గ్రోన్ అప్ హర్ లైఫ్. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె పిల్లలను చక్కదిద్దింది, పిల్లల అనుభవంతులుగా చేసింది, తన జీవితాన్ని చక్కగా మర్చుకుంది. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ హిమ్, Sidhu and Batra, I know you very well from very childhood.
SHBR హై స్కూల్ గోడ పక్కన ఇంటికాడ నుంచి కూడా మీకు తెలుసు. మీ అమ్మగారికి ఇచ్చినటువంటి లక్ష్మణ్ రేఖ నేను దాటమన్నా దాటేవారు కాదు, వీళ్ళు రామని ఎవరు రామని వచ్చేవారు కదా అంటే మా అమ్మ కొడతారు, మా అమ్మ తిడతారు. సో యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ట్రైనింగ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యూ హ్యావ్ మేడ్ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్ ఇన్ హార్డ్ టైమ్స్ and you became a name for your successfulness and made other people for successful also. Unthought life లో కూడా ఆయన చాలా మంది పేదలకు సహాయం చేసిన విషయం నాకు తెలుసు. కొంతమంది పేద విద్యార్థులు చదివించింది పైకి తీసుకొచ్చింది. బికాస్ ఆఫ్ యువర్ గుడ్నెస్, బికాస్ ఆఫ్ యువర్ ఛాంపియన్షిప్ ఆఫ్ చేంజింగ్ ద సిచ్యుయేషన్, God has blessed you and He will also still bless you very much. Thank you very much. థ్యాంక్ యూ సార్. చక్కని శుభాలు అందించిన ప్రియులు శ్రీ వర్గీస్ డానియల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ట్రాన్స్ఫర్మేషన్ చేసి మేము కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ గారు అయినటువంటి కమలరాజు వేదిక మీదుగా రావాల్సింది. రండి 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 అదే కూర్చుందా. ఈ సమయం ముందు ట్రాన్స్ఫర్మేషన్ గౌరవం చర్చ నుంచి కన్స్ట్రక్షన్ చైర్మన్ గారు కమలరాజు గారు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ సమయంలోకి అప్పగిస్తూ ఉన్నారు. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనాలకు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. వర్గీస్ గారికి కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఉమాభాస్కర్ గారికి నా తరఫున, నా కుటుంబం తరఫున సంఘపక్షంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే మేడం గారి గురించి చాలా చెప్పుంటారు. నా ముందుగా వర్గీస్ గారు చెప్పారు. మరి మేడం గారి గురించి కూడా నేను చిన్న 2 మాటలే చెప్తాను. నిగారివి మేడం గారిని చెప్పాలంటే ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ నిగారివి మెయిన్. ప్రతి చిన్నపిల్లలు కానించి పెద్ద వరకు డబ్బులు ఉన్న వాళ్ళు కానీ డబ్బులు లేని వాళ్ళు కూడా అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తుంది ఆవిడ. అలాగే మరి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఇటువంటి గర్వం లేకుండా ఆవిడ ఉద్యోగ జీవితంలో ముందుకెళ్ళారు. అలాగే విద్యార్థులతో పాటు తన కుటుంబాన్ని, మీకు తెలుసు కాబట్టి చెప్తున్న, డాక్టర్గా అబ్బాయిని అలా పాపని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయడం జరిగింది. అది చాలా కష్టమైన తనవాని పని, చాలా కష్టం అనమాట. కుటుంబాన్ని తీర్చిదిద్దుతూ విద్యార్థిని కూడా తీర్చిదిద్దడం అంటే మాటలు కాదు. అందులో ఒక దాంట్లో సక్సెస్ అవుతారు. కానీ మేడం గారు కుటుంబ విషయంలో కూడా సక్సెస్ అయ్యారు, అలాగే విద్యార్థుల దగ్గర కూడా సక్సెస్ అయ్యారు. అలాగే సంఘపరంగా కూడా స్త్రీల సమాజంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏ కేటగిరీ ఏంటని ఆడకుండా ప్రతి ఒక్కరిని కూడా చాలా ప్రేమగా, చిన్నపిల్లల కానీ పెద్దవారి వరకు కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా పిలిచి ఆవిడ ఆదరిస్తుంది. మరి వర్గీస్ గారు చెప్పారు ఎంతోమంది పేదలకి సహాయం చేసినట్టుగా. అలాగే రూపాంతర దేవాలయం కూడా చాలా డొనేషన్స్ ఇవ్వడం జరిగింది మేడం గారు. కాబట్టి మేడం గారు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే మేడం గారు మేము చదువుకునేది మా పేటలోనే ఉండేవారు. రూపాంతర దేవాలయం చదువుకున్న సందులు మేము చిన్నవాళ్ళం, డిగ్రీ కూడా చదువుతారు, ఇంటర్మీడియట్. మేడం గారు అప్పటికే లెక్చరర్ చేస్తూ ఉండేవారు. కాబట్టి మేడం గారికి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి 100 సంవత్సరాల పుట్టినరోజు కూడా మా అందరి ముందు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క శుభాకాంక్షలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా సంఘ చైర్మన్ గారు కరుణాకర్ గారు కూడా వారు మిస్సెస్కి బాగాలేని కారణంగా వారు రాలేకపోయారు, కానీ ఒక మెసేజ్ పంపించారు. దాన్ని మీకు చదివిపిస్తాను. హ్యాపీ 75th బర్త్డే మేడం ఉమాభాస్కర్ గారు. సింప్లీ యు ఆర్ నాట్ సెలబ్రేటింగ్ జస్ట్ యువర్ ఏజ్, but celebrating your legacy of kindness, wisdom and grace. The Lord has blessed you and kept you through every season of life. May the Lord continue to crown your days with joy and fill your heart with peace, and let your latter years shine brighter than the former. Once again, my hearty congratulations to you and to your family. On behalf of my family and the Centenary Transfiguration Church,
ఏ క్లాస్ బ్యాచ్ భీమవరం, వి కొనకరావు చైర్మన్ పిసిసి ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ భీమవరం. కొనకరావు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యన భాస్కర్ రావు గారు కూడా ముందుకు వచ్చి మన శుభాలు అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా మనందరం ఇక్కడ చేరి ఆనందించడానికి గల కారణం ముఖ్య కారకులైనటువంటి శ్రీమతి నల్లమట్ల ఉమాభాస్కర్ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి అభిషక్తులు వీరందరికీ ప్రభు పేరట నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఉమాభాస్కర్ గారి గురించి శుభాకాంక్షలు చెప్పమన్నారు. నా వెర్షన్లో నేను చెప్తాం అనుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దయ్య గారు పార్దేశ్ బాబు గారు అలాగే వర్గీస్ గారు మా చెప్పిన విషయాలనే నా పనులో నేను చెప్పదలుచుకున్నాను. ఉమాభాస్కర్ గారి గురించి మీరు చెప్పినటువంటి ఒకవైపుగానే మాట్లాడారు చాలా వరకు. అయితే ఆ రెండో వైపు ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి చాలా మందిలో ఉన్నటువంటి కరెన్సీ నోట్లో 500 నోటు ఎక్కువగా ఉంది. 500 నోట్లో ఒకవైపు ఎర్రగోడ కనిపిస్తుంది. ఈ ఎర్రగోడ చాలా దృఢత్వానికి అలాగే స్థిరత్వానికి గర్వానికి రాజరికానికి గుర్తుగా ఉంటుంది. రెండో వైపు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారు కనిపిస్తారు. ఆయన ముఖంలో చిరునవ్వు, సింపుల్సిటీ, ఒక కొల్లాయితోటి ఆయన త్యాగంతో కనిపిస్తారు. అయితే ఉమాభాస్కర్ గారిలో మీరు ఎర్రగోడ గురించే చెప్పారు తప్ప ఎర్రగోడ మీద ఎగురుతున్నటువంటి ఫ్లాగ్ గురించే చూశారు తప్ప వెనక వైపు ఉన్నటువంటి త్యాగము, ఆ సహనము, ఆ సింపుల్సిటీ మీరు అది గమనించలేదు. అంటే గమనించారు కానీ ఎక్కువగా స్ట్రెస్ చేసింది మాత్రం రెండో కోణం. దాన్నే మీరు ఎక్కువగా స్పృశించడం జరిగింది. ఉమాభాస్కర్ గారిని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు అక్కడ 75 సంవత్సరాలు 75th బర్త్ యానివర్సరీ వేశారు. మీరు అందరూ మాట్లాడినప్పుడు కూడా 75 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. అసలు ఈ 75 అన్నది అక్కడ లేకపోతే ఆవిడ 75 అనే మాట అసలు మనం ఎవరు గుర్తు చేసుకో. ఎందుకంటే నాకు తెలిసి అప్పుడు ఎలా ఉన్నారో డిఎన్ఆర్ కాలేజీలో పీజీ చేసినప్పుడు ఇప్పటికే నాకు ఆవిడ అలాగే కనిపిస్తారు. మీరు మీ కళ్ళతో చూసినా మీకు దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు. ఆవిడ నిండైనటువంటి విగ్రహము, నిండైనటువంటి మనస్సు. నేను అనుకుంటాను ఈ 15 సంవత్సరాలు వృధా చేశారు కానీ రిటైర్డ్ అయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఆవిడ ఒక భీమవరంలో ఒక అకాడమీ కానీ ఒక స్టడీ సర్కిల్ కానీ స్టార్ట్ చేసి ఉంటే ఆవిడ మంచి నెంబర్ 1 ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేసే కెపాసిటీ ఆవిడకు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మనం ముందుగా పాట పాడారు కదా, చక్కగా వచ్చి మంచి గీతాన్ని ఆలపించారు కదా. ఆవిడికి బిడ్డలే కానీ నా దృష్టిలో ఆవిడకి ఎలా కనపడ్డారంటే శిష్యులుగా కనపడ్డారు. అంత డిసిప్లైన్గా వాడిని తీర్చిదిద్దినామే. అంటే ఆవిడ బిడ్డలుగా చూడొచ్చేమో కానీ నా దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ ప్రతి వాళ్ళు శిష్యులుగానే కనపడతారు. అంతెందుకు ఇంట్లో పని మనిషి ఉంటే వాళ్ళకి కనుక ఒక పిల్లలు ఉంటే అది ఏం చదువుతుందో తెలుసుకుని ఇంటికి దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తారు. నేను స్వయంగా చూశాను. పని అమ్మాయి పిల్ల ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే ఆ అమ్మాయిని ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివిస్తారు. ఆమె అకాడమీ సైడ్, డిసిప్లిన్ సైడ్ ఆవిడకు ఉన్నటువంటి కమిట్మెంట్ అలాంటిది. ఆవిడకి చదువు అంటే చాలా ఇష్టం, చదువుకునే వాళ్ళని బాగా ప్రేమిస్తారు. డిసిప్లిన్ అనేది చాలా ఇష్టం. ఈ డిసిప్లిన్లో భాగంగానే సెల్ఫ్ డిసిప్లిన్, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆవిడ నాయకత్వం కలిగినటువంటి లక్షణాలే. ఆవిడ నాయకురాలుగా ఉంటారు కానీ ఒక నాయకత్వం కింద మాత్రం ఉంటారు. అది యథార్థం. ఒకరి నాయకత్వం క్రింద మాత్రం ఉంటారు. ఆవిడ మాత్రం నాయకత్వంలోనే ఉంటారు. ఆవిడ నాయకత్వంలోనే మీ స్త్రీ సమాజం అందరం కూడా ఆవిడ ప్రేమించి వచ్చారు యథార్థంగా చెప్పాలని. కాబట్టి ఇంకా మరిన్ని జన్మదినాలు
ఆవిడ చాలా సంతోషంగా జరుపుకోవాలని. మరి బైబిల్లో చెప్పినట్టుగా 92వ సంకీర్తనలో చెప్పినట్టుగా లెబనోను పర్వతాలు చాలా ఎత్తైనవి ఇశ్రాయేల్ దేశంలో తూర్పువైపు. దానిపైన ఉన్నటువంటి దేవదారు వృక్షం అంటే అది 300 అడుగులు ఎత్తు పెరుగుతుంది. అంటే ఎంత ఉన్నతంగా ఉంటారు నీతిమంతులు. బైబిల్లో 2 వృక్షాల గురించి స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ఒలివ, రెండవది ఖర్జూరం. ఈ 2 కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే మొలుస్తాయి. ఎడారిలో ఖర్జూరం మొలుస్తుంది, సవిసారం లేని నేలలో తీయని ఫలాలు ఇస్తుంది, ఎప్పుడు చిగురుస్తుంది. మరి ఖర్జూరం వారే ముగ్గు వేస్తారని చెప్తాం. ఒలివలు కూడా ఏంటంటే రాతి నేలలో సవిసారం లేని నీరు దొరకని ప్రాంతాల్లో పెరుగుతాయి. 2 కూడా చాలా ఉన్నతమైనటువంటి. అలాగే ఈవిడ ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అనుకూల పరిస్థితులు ఉన్నా కూడా ఆవిడ దృఢత్వాన్ని విడిచిపెట్టలేదు, ఆవిడ మాధుర్యాన్ని వెదజల్లడం కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యారు వందనాలు తెలియజేస్తూ మనం మాట్లాడుతున్నాం. థ్యాంక్స్. నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోదనా. పాడనా నీ కీర్తన, పొగడనా వినోదనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, నీ మృత్యుహస్తం నిన్ను దయము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోదనా. పాడనా నీ కీర్తన, పొగడనా వినోదనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకినయ్యా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుగా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుగా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా,
బ్రతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా గరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గరుడవు నీవయ్యా. ముందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. వందనాలండి. మరి ఈ యొక్క పుట్టినరోజు ఫంక్షన్ మా మేడం గారు, మా స్త్రీల సమాజానికే కదా, మా సంఘానికే మేడం గారు, మా స్త్రీల సమాజానికంటే ఆర్డి మేడం గారు. మేము పెద్దవారమైనా మేమందరం స్త్రీల సమాజంలో అందరం పెద్దవారమే అయినా భయపడతాం. మొదట్లోనే చెప్పారు కదా మన ప్రెసిడెంట్ గారు, హార్డ్వేర్ ఆవిడ, పిల్లల సాఫ్ట్వేర్. నిజమే, వాళ్ళ పిల్లలిద్దరు కూడా చాలా సైలెంట్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా ఎంత హోదాలో ఎంత విద్యలో మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. మా మేడం గారు నల్లమట్ల ఉమాభాస్కర్ గారు, నల్లమట్ల వారి యొక్క కృతజ్ఞత కూడిక కొరకు వచ్చిన ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ నా హృదయ వందనాలు. ముఖ్యంగా మా అబ్బాయి ప్రెసిడెంట్ గారికి, మా ప్యారిస్ పాస్టర్ గారికి, అసిస్టెంట్ పాస్టర్ గారు, సెనెట్ ప్రెసిడెంట్ గారికి, వర్గీస్ డానియల్ గారికి, రత్నాకర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ కుటుంబానికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబ పక్షంగాని కూడా మాకు బంధువులు లేరు. తర్వాత పరదేశ్ బాబు గారు వియ్యంకులు అయిన తర్వాత కూడా ఇంకా దగ్గర బంధువులు అయ్యారు. అప్పటి నుంచి కొంచెం వారితో నేను స్నేహం పెంచుకోవడం, కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేయటం జరిగింది. మా చైర్మన్ గారు చెప్పారు కదండి, ఆవిడ చిన్న పెద్ద లేదు, తారతమ్యాలు చూడడం, హోదాలు చూడడం, ఒక ఉద్యోగస్తురాలా చిన్న ఉద్యోగస్తురాలా ఇవిడ హౌస్ వైఫా అనేటువంటిది లేకుండా ప్రతి విషయంలోనూ ఆవిడ ఇచ్చికెళ్తారు. అంతేకాకుండా మళ్ళీ పంపిస్తాను కారు, మీరు అందరూ వచ్చి ఇక్కడ ఉండండి అని. కానీ టైం పంచమండి, టైంకి రాకపోతే ఏం చేస్తారండి? లేచి మీరు ఏం చేస్తున్నారు? లేచి 10 గంటలు కూడా తయారవ్వకుండా మీరు ఇంట్లో పని చక్కబెట్టుకోలేకపోతున్నారా అని మమ్మల్ని కసిరేస్తారు. అంటే కొంచెం గట్టిగానే మాట్లాడతారు. నిజమే, ఆవిడ చెప్పే దాంట్లో యథార్థం ఉంది. మనం ఒక చోటకి వెళ్ళాలన్నప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళకుండా ఏదో భోజనం టైంకి వెళ్ళి ఏదో మొఖం చూపించి వద్దామని అనుకుంటే అది మర్యాద కాదు. చక్కటి టైంకి వెళ్తే ఆ గౌరవం మనకు గౌరవం, వాళ్ళ పట్ల మనకు గౌరవం ఉంటుంది, వాళ్ళ మనం చూసుకునే హ్యాపీ అవుతారు. మరి ఇప్పుడు మేడం గారు చెప్పాలంటే చాలా విషయాలు అందరు చెప్పారు. అందరు చెప్పిన విషయాలు యథార్థత. ఆవిడ దైవభక్తి ఉంది కాబట్టే బిడ్డలనైతే చక్కగా దైవభక్తులు పెంచింది, మంచి చదువు చెప్పించింది. ఆవిడ ఒక లెక్చరర్ అయ్యింది, ఒకరికి కొడుకుని డాక్టర్ని చేసింది, కుమార్తెని సాఫ్ట్వేర్ చేసిందంటే అది సామాన్య విషయం కాదు. ఒక స్త్రీ అంతగా కష్టపడి బిడ్డలు చదివించిందంటే అది ఎంతో కష్టమైన పరిస్థితి. ఒక పక్కన జాబ్ చేస్తూ ఆ జాబ్కి న్యాయం చేయాలి. టైము చెప్పారు కదా, లెక్చరర్లు స్టూడెంట్లు ఆవిడ గురించి చెప్పారు. అంటే అంత టైం పంచబట్టి ఇప్పటికీ కూడా ఆవిడ టైం అంటే టైం 5 నిమిషాలు ముందే ఉంటారు తప్ప. ఒక సంవత్సరం అంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మా స్త్రీల సమాజం తరపున ఎంత ప్రేమిస్తుంది అంటే మమ్మల్ని చిన్నపిల్లల్లాగానే స్టూడెంట్స్ లాగానే ట్రీట్ చేస్తారు. ఒక సంవత్సరం క్రిస్మస్కి క్రీస్తు పుట్టుకు నాటికి వేయించారు. వేయించడం అంటే ఎప్పుడో ఇస్తారు మా సంఘం తరపు నుంచి, అది వేరు. ప్రత్యేకంగా ఆవిడ బాధ్యత తీసుకుని మొత్తం అంతా ఒక 15 రోజులు మాకు ఏమంటారు ట్రైనింగ్ ఇప్పి ఫలానా టైంకి రావాలంటే రావాలి, రాకపోతే అయిపోయామే మేము. ఎందుకంటే ఇంకేమొస్తుంది మీకు, మీ పోషణ మీకు ఏమొస్తుంది? ప్రాక్టీస్ చేయకపోతే ఎలా చేస్తారు? మీరు స్టేజ్ ఎక్కి ఏం చేస్తారు? తెల్లమ్మ కూర్చుంటారా అనేసి అలా చేసి అలాగనే సక్సెస్ఫుల్ చేస్తారు ఏదైనా సరే.
ఆవిడ చాలా ప్రేమ గలవారండి, పేదవారి పట్ల దయ దాక్షిణ్య వారు. ఆవిడ మంచి మనసు. ఆవిడకి ఎంత పరంగా కానివ్వండి, తనకు కావాల్సిన అన్ని దేవుడు సమకూర్చోడు, ఏదీ లోట్లేదు. కాకపోతే బిడ్డల దూరంగా ఉన్నారని ఒక్కదాని ఏమన్నాను నేను, దిగులు లేదు కానీ కొంచెం ఇప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నారు. వారికి సహాయం కావాలి. దేవుడు ఆవిడ దీవించి ఆశీర్వదించాలి. ఇంకా అందరూ కోరినట్లు 80 సంవత్సరాల పండుగ చేసుకోవాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నానండి. దేవుడు దీవించాలి. మా స్నేహ వంద అయితే మా స్నేహ సమాజం వారు చెప్తారు రూపాంతరం నుంచి 100 సంవత్సరాలు బ్రతకాలంట. ఎందుకంటే ఆవిడ ఉంటే మాకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. స్నేహ సమాజంలో మేము దేనికైనా మాకు రూపాంతరంలో అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. ఏది చేయడానికి కూడా వెనకాడరు. ఏ సహాయం అడగాలే కానీ ఏదైనా సరే చేస్తారు. ఆవిడ అంత ప్రేమ గల మనిషి, జాలి మనిషి, గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు వెన్నపూస. ఆవిడ ఆ విషయంలో మాత్రం మేము చాలా సంతోషపడతామండి. నాకు ఈ సమయం ఇచ్చినట్టు మేడం గారికి, అధ్యక్షుల వారికి నాకు తెలిసి ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. విజయకృష్ణ గారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్ తెలియజేయడానికి ఈ కార్యక్రమం అంతా చక్కగా డిజైన్ చేసిన ఈ కార్యక్రమ సారథి ఎన్ఎస్ఎస్ పాల్ గారు ముందుకు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్ తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. భాస్కర్ గారి ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేయబడిన స్తుతికోటానికి ఇచ్చేసిన అందరికీ వందనాలండి. ముందుగా ఆవిడకి మాకు పరిచయం గురించి తెలియజేస్తాను. కర్రా బెట్టి భారతి గారు అని ఒక టీచర్ గారు ఉంటారు. ఆవిడ మా స్కూల్కి రావడం జరిగింది టీచర్గా. ఆవిడ మా సిస్టర్కి క్లాస్మేట్. ఆవిడకి మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు, ఉమాభాస్కర్ గారు. అప్పుడు ఆవిడ ఆ బెట్టి భారతి గారు ఉమాభాస్కర్ గారిని మాకు పరిచయం చేశారు సుమారు 90s. అప్పటి నుంచి మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. తర్వాత వారి పిల్లలిద్దరు, మా పిల్లలిద్దరు కూడా, మా పెద్దోడు సిద్ధు, మా చిన్నోడు పత్ర, వీడు కూడా ఒకే క్లాస్ చదవడం. దాని ద్వారా మేమంతా బాగా ఆ 30 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండడం జరిగింది. మరి ప్రతి విషయంలోనూ మేము ఒకరిని ఒకరు కన్సల్ట్ చేసుకుని ముందుకు కొనసాగా. ఏ విషయంలో కూడా ప్రతి చిన్న విషయంలో ఒక బర్త్డే, పిల్లల బర్త్డే చేయాలంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇటువంటి చివరికి మ్యారేజ్ ప్రపోజల్స్లో కూడా. ఇంకా విషయం చెప్పాలంటే పరదేశ్ బాబు గారు నా ఇంట్లోనే కుమార్తె యొక్క మ్యారేజ్ మాటలు జరగడం కూడా జరిగింది. ఎవరంటే పెళ్ళిళ్ళ వరకు, చిన్నప్పటి నుంచి కూడా పెళ్ళిళ్ళ వరకు కూడా మేము కలిసే పనిచేసాం. మొన్న ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లాటినం జూబిలీ జరిగిందని నాకు గుంటూరు నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ప్లాటినం జూబిలీ అంటే ఏంటంటే 75 years. అప్పుడు నాకు వెంటనే ఉమాభాస్కర్ గారు గుర్తుకొచ్చారు. అవును, ఆవిడ నా వెనకాలే పుట్టారు కదా, నెక్స్ట్ ఇయరే కదా అని ఆవిడకి ఫోన్ చేయడం జరిగింది. ఎవరు మీరు ఏ సంవత్సరంలో పుట్టారంటే 1950లో. అయితే 50 అయితే 75 అయినాయా మీకు అన్నారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్, వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని పత్రానికి ఫోన్ చేయడం జరిగింది. చేస్తే అంకులు 2 సంవత్సరాల నుంచి 2 నెలల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఆవిడ నో అంటే నో అన్నారు. నో అనడానికి ఆవిడెవరు చేసేది మీరు, నేను కన్విన్స్ చేస్తానని ఏంటి. అలా కాదండి, మా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారండి, మాకు నన్ను సరిగ్గా చూడడం లేదు. ఓ పని చేయండి, మీరైతే బీఈడి టీచర్లుగా పంపించవలసింది, మీ చుట్టే ఉంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు పంపితే వారు దూరంగా కాకపోతే ఎక్కడ ఉంటారు. శుభ్రంగా టీచర్లకి వెళ్ళి పంపింటే మీ చుట్టూ ఉంటారు కదా. అలాగే ఆవిడ కన్విన్స్ చేయడం జరిగింది. అది ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఏర్పాట్లు వెళ్ళి చేసుకోవడం, పిల్లలే ఏర్పాట్లు చేశారు. ఆవిడ కన్విన్స్ చేసే వరకే నా బాధ్యత.
ఇకపోతే ఈ సందర్భంగా మన అధ్యక్షత వహించినటువంటి అశోక్ కుమార్ గారికి వారు జరిపించిన కార్యక్రమాన్ని జరిపించిన బట్టి, అట్లాగే ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఆశా గారికి, అలాగే వాక్యోపదేశం చేసినటువంటి పరదేశ్ బాబు గారికి, అట్లాగే ప్రత్యేకమైనటువంటి పాటలు పాడినటువంటి ఈదా ఫ్యామిలీ అంటే ఈదా ఫ్యామిలీ ఈదా ఫ్యామిలీకి, అలాగే పాట పాడినటువంటి యూత్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, అలాగే గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి ఒక్కొక్కరికి, వర్గీస్ డేనియల్ గారికి, అట్లాగే వెస్ట్ గోదావరి బిషప్ ఆనంద్ గారికి, వీరందరికీ కూడా మరి కుటుంబం తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. మరి విచ్చేసిన మీ ప్రతి ఒక్కరికి కూడా, అలాగే రూపాంతర దేవాలయం నుంచి వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ బాడీ మెంబర్స్, స్నేహితులు, బంధువులు, హితులు, ప్రియులు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమావేశం అనంతరం చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేయడం అయినది. ప్రతి ఒక్కరూ దాన్ని ఆ విందులో పాల్గొని మరి ఉమాభాస్కర్ గారిని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సిద్ధు గారు కూడా 2 నిమిషాలు. అలాగే ఈ షార్ట్ టైంలో మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సంఘ పెద్దలకి, పెద్దవారికి, పిల్లలకి అందరికీ వందనాలు. యాక్చువల్గా నేను ఒక జస్ట్ 2 ఫ్యామిలీస్ గురించి చెప్పడానికే వచ్చాను. నేను కానీ పత్ర కానీ ఎప్పుడూ దూరంగా ఉంటాము. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ, మమ్మీకి మా మీద కోపం వచ్చినప్పుడు కానీ భరించే ఫ్యామిలీస్ అనమాట ఎప్పుడు. సో సుజాత దొరబాబు గారు ఒకటైతే, వజ్రవక్క మత్తయ్య అన్న ఫ్యామిలీ 2 అనమాట. వీళ్ళిద్దరే ఎప్పుడు ఆల్మోస్ట్ ఏ సిచ్యువేషన్స్కి అయినా ముందుండి మేము దూరంగా ఉన్నా సరే మమ్మీ యొక్క బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యాక్చువల్గా ఈ ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి కానీ ఇది కానీ పాలంకులు కనపడతా ఉన్నారు. ఇప్పుడే కాదు కానీ మా ఫ్యామిలీ యొక్క పరిచయం మొదలయ్యి ఇంట్లో చేసిన ఏ ఫంక్షన్ గురించి అయినా సరే, అది చిన్నది కానీ పెద్దది కానీ, పాలంకులు, లోదర్ అంకులు ఇద్దరు వస్తూ ఉండేవారు. ఇంక ఈ బ్యాక్గ్రౌండ్ ఏమైతే జరుగుతాయో, అది ఫంక్షన్ అరేంజ్మెంట్స్ కానీ, ఫుడ్ కానీ, పిలవటాలు కానీ, ఇవి మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా 100% చేసేది అంకుల్ వాళ్ళే. దానికి హెల్ప్ కిరణ్ అన్నాను. ఇందాకే అనుకుంటా ఉన్నాం యాక్చువల్గా లోదర్ అంకుల్ లేరు అని. అయితే లోదర్ అంకుల్ కిరణ్ అనేది కూడా పంపడం జరిగింది. అందుని బట్టి కూడా అంకుల్ వాళ్ళకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ లంచ్ ఏర్పాటు చేయబడింది. సో అందరూ తప్పకుండా భోజనం చేసి ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి నల్లమాటల ఉమాభాస్కర్ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ముగింపు ప్రార్థన ప్రతాపయ్య గారు చేస్తారు. మన ఫార్మర్ మోడర్న్ బిషప్ తండ్రి గారు మనకు ఆశీర్వాదాన్ని అందిస్తారు. కేక్ కటింగ్ నిమిత్తం రత్నాకర్ గారు ప్రార్థన చేస్తారు. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి ముగింపు ప్రార్థన ప్రతాపయ్య గారు చేస్తారు. అయ్యగారికి ఆశీర్వాదం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ ఉచితమైన కృపాక్షేమాలు మా వెంబడి పంపించి మమ్మల్ని మీరు సజీవులుగా లెక్కించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా యొక్క సమయంలో నీ యొక్క దాసురాలు నల్లమటి ఉమాభాస్కరి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. నీ కుమార్తెను తల్లి గర్భంలో పెండమ్మగా రూపింపబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకుని నైనా ఈ భూమి మీద నీ కుమార్తెగా జన్మనిచ్చి
చక్కటి కుటుంబాన్ని ఇచ్చి నేటికి 75 వసంతాలు సంపూర్తి చేసుకోవడానికి సహాయం చేశావు. గడిచిన 75 సంవత్సరాలు ఏ రీతిగా అయితే నీ కుమార్తెను సంరక్షించి భద్రపరిచారో ఈ నూతన సంవత్సరంలో కూడా నీ కుమార్తెను మీరు భద్రపరిచి ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. తల్లిని మీరు ప్రేమించి ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చావు. అనేక మందికి మాదిరికరంగా బ్రతకడానికి సహాయం చేస్తావు. నీ సేవకురాలుగా నీ పరిచర్యలో ఉండటానికి కృపనిచ్చావు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబోయే దినాలన్నీ కూడా నీ అవసరాలు నీ వరకు జీవించడానికి నీ వరకు బ్రతకడానికి సహాయం చేయండి. మీరు తనను ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు గారు, మనవలు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల్లో బిడ్డలు ఉద్యోగాలు చేసుకున్న సమయంలో వారికి మీ యొక్క ఉన్నతమైనటువంటి సహాయ సహకారాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి వేదిక మీద ఉన్నటువంటి నైనా దైవజనులందరిని బట్టి స్తోత్రాలు. మోటర్ ట్రై గారిని, అమ్మగారిని, బిషపయ్య గారిని, నైనా వారి కుటుంబ పరిచర్యలన్నింటిలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అశోక్ గారు, రత్నాగర్ గారు, అదే రీతిగా ప్రభా మరి ఓర్కేష్ డానియల్ గారు, నాయనా నీ యొక్క కృపను పొందుకుంటూ నీ పరిచర్యలో నీ దాసులుగా వాడబడటానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి బంధువులు ఇక్కడ ఉన్నారు ప్రభా, వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. స్నేహితులు ఉన్నారు, శ్రేయభిలాషులు ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. నాయన ముందున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా దీవెనకరంగా వీలుకరంగా జరగడానికి కృపనివ్వండి. అదే రీతిగా ప్రభా మరి ఈ యొక్క కార్యక్రమం అంతా చక్కగా జరగడానికి మీరు కృపనిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నీ ప్రియులు ఎంఎస్ఎస్ పాల్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి గారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇక్కడ ఈ యొక్క ప్రార్థనలో తల ఉంచినటువంటి ప్రతి బిడ్డ మీద నీ యొక్క ఆకాశం వాక్యం నింపి పట్టుజాలంతా విస్తారమైనటువంటి దీవెన వర్షాలు సమృద్ధిగా పంపించమని యేసు పవిత్ర నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను మా తండ్రి. పరలోకమందున మా తండ్రి మర్చిపోయినగాక. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడా మీ అందరికీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న మరొక నూతన సంవత్సరం ప్రవేశించిన శ్రీమతి ఓమవాస్ గారి తోడేంటి కాపాడును గాక. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమాల ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. అందరికి వందనాలండి. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఉమాభాస్కర్ గారు. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. ప్రార్థన చేసి రత్నాకర్ గారు ప్రార్థన చేయవలసిందిగా. పడమచానికి ఎటు రీతిగా చేరి ప్రభా తల్లి గారు ఉమాభాస్కర్ గారిని మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి సంవత్సరం అన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎటు రీతిగా ప్రభా నేను స్తుతించే ఆరాధించేటువంటి అవకాశంలో మమ్మల్ని నిలిపారు. నీకు వందనాలు తండ్రి. రానైన వాత్సరం అంతే సజీవమైన సంరక్షిస్తూ మరి నీ ఆశీర్వాదములకు కారణం ఉన్నట్లుగా నీ కృపను తల్లి గారి పైన ఉంచమని సంరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా కేక్ కటింగ్ జరిపిస్తూ ఉండగా నీ కృపను, నీ సమాధానమును, నీ ఆశీర్వాదములను, నీ యొక్క మధురమైనటువంటి దీవెనలను, కిరీటము యొక్క తండ్రి నీ జీవ కిరీటం యొక్క ఆశీర్వాద ఫలములన్నీ కూడా పొందుకున్నట్లు నీ కృపను, సమాధానమును నిరంతరం అనుగ్రహించి వచ్చిన వారిని, అభిషక్తులను, సంఘమును, శ్రేయభిలాషులందరినీ మీ కృపలో దీవించి బలపరచమని
ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. You were born in the zoo. Many monkeys like you. La 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 la, it's true. But we love you too. अरे यारो बर्थडे है ना। बर्थडे बम्स दे दो रे। अरे उठा उठा के दे दो रे। क्या देख रहे? बर्थडे बम्स दे दो रे। अरे उठा उठा के दे दो रे। ये गाना बजा के दे दो रे। अरे यही है मौका दे दो रे। मार मार के दे दो जोर लगा के दे दो फाड़ फाड़ के दे दो धूमधाम के दे दो धनाधन दे दो धनाधन दे दो फटाफट दे दो चकाचक दे दो ఇంతకాలం నీ కృపలో నచ్చినావు గతకాలం